Hi everyone. Now we are learning about protozoans. Protozoans are heterotrophs and live as predators or parasites. ప్రోటోజోన్స్ అనేవి హెట్రోట్రోప్స్, వాటి ఫుడ్ని అవి తయారు చేసుకోలేనటువంటివి. అలాగే ప్రెడేటర్స్ అంటే ఇక్కడ ఏదైనా ఒక ఆర్గనిజమ్స్ మీద వేటి మీదైనా అటాక్ చేసి హర్ట్ చేసేటువంటివి. అలాగే పారాసైట్స్, వేరే వాటి మీద డిపెండ్ అయ్యే వాటిని పారాసైట్స్ అని. ఓకే, ప్రోటోజోన్స్ అనేవి ఏంటంటే హెట్రోట్రోప్స్ అండ్ లివ్ యాజ్ ద ప్రెడేటర్స్ అండ్ పారాసైట్స్. దే ఆర్ బిలీవ్ టు బీ ప్రిమేటివ్ రిలేటివ్స్ ఆఫ్ యానిమల్స్. సో అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రోటోజోన్స్ అనేవి యానిమల్స్ అన్నిటికీ కూడా పూర్వీకులుగా చెప్తారనమాట. అంటే ఇక్కడ ఎలా చెప్తున్నాం, యానిమల్స్ అంటే ఏంటి? మల్టీ సెల్యులర్ యూకారియోటిక్ ఆర్గనిజమ్స్ని యానిమల్స్ అంటాం. ఒకసారి మళ్ళీ వినండి, మల్టీ సెల్యులర్ యూకారియోటిక్ హెటరోట్రోఫిక్ ఆర్గనిజమ్స్ అంటే వాటి సెల్స్ అనేవి ఒకటి కంటే ఎక్కువ వాటి బాడీ అనేది ఒకటి కంటే ఎక్కువ సెల్స్తో తయారవ్వాలి. అలాగే అందులో న్యూక్లియస్ చుట్టూ కూడా న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండాలి. అవి హెటరోట్రోఫిక్ నేచర్లో ఉండాలి, అంటే వాటి ఫుడ్ని అవి తయారు చేసుకోకుండా ఉండాలి. అటువంటి వాటిని యానిమల్స్ అంటున్నాం కదా. యానిమల్స్ వీటి నుంచి డెవలప్ అయినవి, అంటే ప్రోటోజోవన్స్ నుంచి యానిమల్స్ డెవలప్ అయినవి అని చెప్పడం జరుగుతుందన్నమాట. దీస్ ఆర్ ద 4 మేజర్ గ్రూప్స్ ఆఫ్ ది ప్రోటోజోవన్స్. ప్రోటోజోవన్స్ని ముఖ్యంగా 4 మేజర్ గ్రూప్స్గా డివైడ్ చేశారండి. ఆ 4 మేజర్ గ్రూప్స్ ఏంటంటే అమీబాయిడల్ ప్రోటోజోవన్స్, ఫ్లాజెలేటెడ్ ప్రోటోజోవన్స్, సీలియేటెడ్ ప్రోటోజోవన్స్, స్పోరోజోవన్స్. ఒకసారి జాగ్రత్తగా వినండి. ప్రోటోజోవన్స్ని ఎన్ని రకాలుగా క్లాసిఫికేషన్ చేశారంటే 4 టైప్స్గా క్లాసిఫికేషన్ చేశారు. అమీబాయిడల్ ప్రోటోజోవన్స్, ఫ్లాజెలేటెడ్ ప్రోటోజోవన్స్, సీలియేటెడ్ ప్రోటోజోవన్స్, స్పోరోజోవన్స్ ప్రోటోజోవన్స్గా క్లాసిఫికేషన్ చేశారు. ఇక్కడ అమీబాయిడల్ ప్రోటోజోవన్స్కి ఎగ్జాంపుల్గా ఏం తీసుకుంటున్నామంటే అమీబా తీసుకుంటున్నామండి. ఈ అమీబా అంటే ఇక్కడ మనకి బాగా తెలిసిందే అమీబా తీసుకోవచ్చు. ఇంకా ఏం తీసుకోవచ్చు అంటే యాంటిమీబా హిస్ట్లైట్గా తీసుకోవచ్చండి. ఓకే, సో ఫస్ట్ ఈ అమీబాయిడల్ ప్రోటోజోవన్స్ గురించి తెలుసుకుందాం. దీస్ ఆర్ ఆర్గనిజమ్స్ లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ సీ వాటర్ అండ్ మాయిస్ట్ సాయిల్స్. ఈ అమీబాయిడల్ ప్రోటోజోవన్స్ అనేవి ఫ్రెష్ వాటర్లో ఉంటున్నాయి, అలాగే సీ వాటర్లో సముద్ర నీటిలో ఉంటున్నాయి, అలాగే మాయిస్ట్ సాయిల్లో కూడా ఈ అమీబాయిడల్ ప్రోటోజోవన్స్ అనేవి పెరుగుతుంది. దే మూవ్ అండ్ క్యాప్చర్ ద ప్రే బై పుట్టింగ్ అవుట్ సూడోపోడియా. అవి కదులుతూ వాటి ఫుడ్ని ఎలా సంపాదించుకుంటాయి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సూడోపోడియా. ఇక్కడ సూడోపోడియా అనేటువంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మీరు పిక్చర్లో జాగ్రత్తగా చూసారనుకోండి, సూడోపోడియా, సూడో అంటే ఫాల్స్ అని, పోడియం అంటే ఫూట్ అని, అంటే ఫూట్స్ లాంటి స్ట్రక్చర్స్, అంటే పాదాలు లాంటి స్ట్రక్చర్స్ అవి, కానీ యాక్చువల్గా అవి పాదాలు కాదు. సో ఫూట్స్ కావవి, అంటే ఫాల్స్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట. ఫాల్స్ ఫూట్ లైక్ స్ట్రక్చర్స్ని సూడోపోడియా అంటాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ద సూడోపోడియా దే క్యాప్చర్ ద ఫుడ్ని దేంతో తీసుకుంటే అంటే ఆ సూడోపోడియా హెల్ప్ తోటి ఆ వాటర్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ని లోపలికి లాక్కుంటాయి అనమాట అండి ఆ సూడోపోడియా తోటి. ఓకే, సో మెరైన్ ఫార్మ్స్ హ్యావ్ సిలికా షెల్స్ ఆన్ దైర్ సర్ఫేస్. ఈ సముద్రాల్లో ఉండేటువంటి ఈ అమీబాయిడల్ ప్రోటోజోవన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సెల్ వాల్ ఉండదు వీటికి. వాటి సెల్ మెంబ్రెయిన్లో ఏముంటాయి అంటే సిలికా క్రిస్టల్స్ అనేవి ఉంటాయండి. ఓకే, సో ఇక్కడ మాయిస్ట్ సాయిల్లో ఉండేటువంటి ఈ అమీబాయిడల్ ప్రోటోజోవన్స్కి, వాటర్లో ఉండేటువంటి అమీబాయిడల్ ప్రోటోజోవన్స్కి ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నామంటే యాంటిమీబా హిస్ట్లైటికా అనేది తీసుకున్నామండి. ఇక్కడ యాంటిమీబా హిస్ట్లైటికా అనేది జగటి విలాచనాలను కరగచేసేటువంటి ఒక అమీబాయిడల్ ప్రోటోజోవన్ అండి. అలాగే ఈ అమీబా వాటర్లో ఎక్కువగా ఉండేటువంటి ఈ యొక్క ప్రోటోజోవన్. ఓకే, నెక్స్ట్ ఫ్లాజెలేటెడ్ ప్రోటోజోవన్ చూడండి. అంటే ఇక్కడ అమీబాయిడల్ ప్రోటోజోవన్స్లో ఏముంది? అమీబాయిడల్ ప్రోటోజోవన్స్లో ఏముందంటే సూడోపోడియా ఉంది. సూడోపోడియాని బేస్ చేసుకుని సూడోపోడియం ఉండేటువంటివన్నిటిని కూడా ఏమంటున్నామంటే అమీబాయిడల్ ప్రోటోజోవన్స్ అంటున్నాం. అలాగే ఫ్లాజెలేటెడ్ ప్రోటోజోవన్స్, ఫ్లాజెల్లా అంటే లాంగ్ హెయిర్ లైక్ ప్రొజెక్షన్, అంటే పొడవుగా ఉండి హెయిర్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటున్నామంటే ఫ్లాజెల్లా అంటున్నాం అనమాట.
ఓకే, ఈ ఫ్లాజెల్లం ఉండేటువంటి అన్ని ప్రోటోజోవన్స్ని ఏమంటున్నాం అంటే ఫ్లాజెలేటెడ్ ప్రోటోజోన్స్. సో ద మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆర్ ఐదర్ ఫ్రీ లివింగ్ ఆర్ పారాసైట్స్. అంటే ఈ ఫ్లాజెలేటెడ్ ప్రోటోజోన్స్ ఫ్రీ లివింగ్గా వేటి మీద ఆధారపడకుండా బ్రతుకుతాయి, లేదా పారాసైట్స్గా వేరొక ఆర్గనిజమ్స్ లోపల బ్రతుకుతాయి. అంటే ఏదైనా ఒక ప్లాంట్ కానీ యానిమల్స్ లోపల లేదా హ్యూమన్స్ లోపల పెరగటం అనేది జరుగుతుందండి ఈ ఫ్లాజెలేటెడ్ ప్రోటోజోన్స్. అంటే ఫ్రీ లివింగ్ అంటే వేటి లోపల బ్రతకకుండా ఫ్రీగా బ్రతుకుతాయి. పారాసైటిక్ అంటే ఏదైనా ప్లాంట్స్లో కానీ యానిమల్ సెల్స్లో కానీ హ్యూమన్ సెల్స్లో కానీ వాటికి హాని చేస్తూ బ్రతుకుతాయి అనమాట. దే హ్యావ్ ద ఫ్లాజెల్లా. ఇక్కడ ముందుగా చెప్పుకున్నట్టుగా ఫ్లాజెలేటెడ్ ప్రోటోజోవన్స్కి ఏముంటాయంటే ఫ్లాజెల్లా ఉంటాయండి. ఓకే, ద పారాసైటిక్ ఫామ్ కాజెస్ డిసీజెస్ సచ్ యాజ్ సీపింగ్ స్లిక్నెస్. ఓకే, ఇక్కడ ఈ ఫ్లాజెలేటెడ్ ప్రోటోజోవన్స్ రెండు రకాలుగా ఉంటాయని చెప్పుకుంటున్నాం కదండి, ఫ్రీ లివింగ్ గాను పారాసైటిక్ గాను. ఈ పారాసైటిక్గా ఉండేటువంటి ప్రోటోజోవన్స్ ఏం చేస్తాయంటే డిసీజెస్ని కలగచేస్తాయండి. ఏ డిసీజెస్ని కలగచేస్తుంది? సచ్ యాజ్ స్లీపింగ్ సిక్నెస్. ఇక్కడ స్లీపింగ్ సిక్నెస్ని కలగచేస్తుందండి. ట్రెపనోజోమా అనేటువంటి ఫ్లాజెలేటెడ్ ప్రోటోజోవను ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్ అనేటువంటి ఒక డిసీజన్ కలగచేస్తుందండి. ఇది ఎక్కువగా ఆఫ్రికా కాంటినెంట్లో చూస్తారండి. ఆఫ్రికాలో ఏదైనా ఈగలు కుట్టినప్పుడు ఆ ఈగల ద్వారా లోపలికి ఏమి వెళ్ళిపోతుందంటే ఈ ట్రెపనోజోమా అనేటువంటి ఫ్లాజెలేటెడ్ ప్రోటోజోవన్ లోపలికి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్ అనేటువంటి ఒక డిసీజ్ వస్తుంది. ఈ ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్ అనేటువంటి డిసీజ్ వల్ల ఏమవుద్దంటే అక్కడ వాళ్ళు మొత్తం వాళ్ళ లైఫ్ టైం అంతా కూడా వాళ్ళు నిద్రపోవటమే జరుగుతూ ఉంటుంది అనమాట అండి. వాళ్ళకి ఈ సిక్నెస్ వల్ల ఏమవుద్దంటే వాళ్ళు నిద్రపోవటమే జరుగుతుంది. వాళ్ళు అంటే కోమాలో ఉన్నట్లు లెక్క అనమాట అండి ఒక రకంగా. ఈ పిక్చర్లో చూసారనుకోండి, ఇక్కడ ఫ్లాజెల్లం ఉంది, సో లోపల న్యూక్లియస్ ఉంది, అలాగే సో సైటోప్లాజం ఉంది, సో ఈ స్ట్రక్చర్స్ సెల్ మెంబ్రెయిన్ ఉన్నాయి. ఈ స్ట్రక్చర్స్ అనేవి ఇందులో చూస్తున్నాం. నెక్స్ట్ సీలియేటెడ్ ప్రోటోజోన్స్. ఇక్కడ సీలియేటెడ్ ప్రోటోజోన్స్లో ఏం చూస్తామంటే సీలియా అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ సీలియా అనేది ఏంటి అంటే షార్ట్ హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ అనమాట. అంటే చిన్నగా ఉండి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ని ఎక్కడ ఉంది ఇది సర్ఫేస్ ఆఫ్ ది సెల్ మెంబ్రెయిన్. అంటే సెల్ మెంబ్రెయిన్ బయట షార్ట్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటున్నామంటే సీలియా అంటున్నాం. సో వీటి గురించి ఏంటో చూద్దానండి. సో దీస్ ఆర్ ది ఆక్వాటిక్ యాక్టివ్లీ మూవింగ్ ఆర్గనిజమ్స్. ఇవి నీటిలో ఉండి యాక్టివ్గా మూవ్ అయ్యేటువంటి ఆర్గనిజమ్స్ బికాజ్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ది థౌజండ్స్ ఆఫ్ సీలియా. ఇవి నీటిలో ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. ఎలా మూవ్ అవుతున్నాయి అంటే బికాజ్ ప్రెజెన్స్ ఆఫ్ ది సీలియా, థౌజండ్స్ ఆఫ్ ది సీలియా. అక్కడ చూడండి చిన్న గీతలుగా మనం గీసుకున్న ఏంటంటే అవి సీలియావి. ఆ సీలియా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ థౌజండ్స్ ఆఫ్ సీలియా అనేవి మూవ్ అవుటానికి ఉపయోగపడుతుంది, వాటర్లో యాక్టివ్గా మూవ్ అవుటానికి ఉపయోగపడుతుందని. దే హ్యావ్ ద క్యావిటీ గల్లెట్ దట్ ఓపెన్స్ టు ది అవుట్ సైడ్ ఆఫ్ ది సెల్ సర్ఫేస్. ఇక్కడ నేను గల్లెట్ అనేటువంటి ఒక స్ట్రక్చర్ రాసాను చూడండి, చిన్న ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఆ ట్యూబ్ ఏం చేస్తుందంటే ఆ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ద్వారా లోపల ఉండేటువంటి మెటీరియల్స్ ఏవైనా కానీ వేస్ట్ మెటీరియల్స్ ఏవైనా కానీ బయటికి వెళ్తాయి. బయట వాటర్లో ఉండేటువంటి ఏవైనా కానీ లోపలికి రావటం అనేది జరుగుతుందనమాట. అంటే వాటి బాడీలో ఏముందంటే స్మాల్ క్యావిటీ ఉంది, ఆ క్యావిటీనే గల్లెట్ అంటున్నాం. ఆ గల్లెట్ ఏం చేస్తుందంటే బయట ఉండేటువంటివి లోపలికి రావటానికి, లోపల ఉండేటువంటివి బయటికి వెళ్తాకి ఉపయోగపడుతుంది. ఓకే, ద కోఆర్డినేటెడ్ మూమెంట్స్ ఆఫ్ ద రోస్ ఆఫ్ సీలియా కాజెస్ వాటర్ లాడెన్ విత్ ఫుడ్ టు స్టీర్డ్ ఇన్ టు ది గల్లెట్. ఇక్కడ ఫుడ్ అనేది వాటర్లో ఉండేటువంటి ఫుడ్ పార్టికల్స్ అనేవి లోపలికి ఎలా వెళ్తాయి అంటే ఒకసారి మీరు డయాగ్రామ్లో క్లారిటీగా చూపించాను చూడండి ఒకసారి. ఇక్కడ వాటర్లో ఉండేటువంటి ఫుడ్ పార్టికల్స్ లోపలికి ఎలా వస్తాయంటే సో ఈ సీలియా అనేవి అన్నీ కలిపి ఒకసారి బెండ్ అవుతున్నప్పుడు ఆ ఫుడ్ పార్టికల్ని ముందుకు తోస్తూ ఉంటాయి. ఎక్కడి దాకా తోస్తాయి అంటే ఆ గల్లెట్ దాకా తోస్తాయి. ఆ గల్లెట్ నుంచి ఫుడ్ అనేది లోపలికి వచ్చేస్తుంది. ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సీలియా అనేవి నార్మల్ పొజిషన్కి అనేవి వెళ్ళిపోతుందండి. ఇక్కడ సో ఈ సీలియేటెడ్ ప్రోటోజోవన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సో పారామీషియం అండి. ఈ సీలియేటెడ్ ప్రోటోజోవన్స్కి ఎగ్జాంపుల్ పారామీషియం. మీకు క్లియర్గా చూడండి, ఇక్కడ ఫుడ్ వ్యాక్యూల్ ఒకటి ఉంది, కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ ఉంది, మ్యాక్రో న్యూక్లియస్ ఒకటి ఉంది, మైక్రో న్యూక్లియస్ ఒకటి ఉంది, ఇక్కడ సీలియా ఒకటి ఉంది. ఈ పారామీషియం అనేది మన స్లిప్పర్ షేప్లో ఉంటుంది కాబట్టి వీటిని ఏమంటారంటే స్లిప్పర్ యానిమల్ క్యూల్స్ అంటారు. వీటిని ఈ పారామీషియమ్స్ని ఏమంటారంటే స్లిప్పర్ యానిమల్స్ క్యూల్స్ అంటారు. అంటే
ఈ పారమేషియం అనేది సీలియేటెడ్ ప్రోటోజోవన్స్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అండి. ఫైనల్గా సో ఈ ప్రోటోజోవన్స్లో ఫైనల్గా మనం నేర్చుకోవాల్సింది స్పోరోజోవన్స్ అండి. దిస్ ఇన్క్లూడ్ ద డైవర్స్ ఆర్గనిజమ్స్ దట్ హ్యావ్ అన్ ఇన్ఫెక్టియస్ స్పోర్ లైక్ స్టేజ్ ఇన్ దైర్ లైఫ్ సైకిల్. ఇక్కడ స్పోరోజోవన్స్ అని ఎందుకు అంటున్నామంటే వీటి యొక్క లైఫ్ సైకిల్లోని ఈ ప్రోటోజోవన్స్ యొక్క లైఫ్ సైకిల్లో ఓకే స్పోర్స్ అనేటువంటి ఒక స్టేజ్ ఉంటుందండి. కాబట్టి వీటిని ఏమంటారంటే స్పోరోజోవన్స్ అంటారండి. ఓకే, ద మోస్ట్ నోటారియస్ ఈజ్ ప్లాస్మోడియం. ఈ స్పోరోజోవన్స్లో ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించేది ఏదంటే ప్లాస్మోడియం. సో ఈ ప్లాస్మోడియం అనేది జనరల్గా మనం ఏమంటామంటే మలేరియా పారాసైట్ అంటాం. సో ఈ మలేరియా పారాసైట్ విచ్ కాజెస్ డిసీజెస్. ఈ మలేరియా పారాసైట్ అనేది వ్యాధుల్ని కలగచేస్తుందండి. మలేరియా ఫీవర్ అనేది మలేరియా పారాసైట్ వస్తుంది. ఈ మలేరియా పారాసైట్ని మనం ఏమంటున్నామంటే ప్లాస్మోడియం అని పిలుస్తాం. ఈ ప్లాస్మోడియంలో వెరైటీస్ ఉంటాయి. ప్లాస్మోడియం వైవాక్స్ అని, ప్లాస్మోడియం వైవల్ అని, ప్లాస్మోడియం ఫాల్సిఫరం అని, ఇక్కడ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. విచ్ హ్యాస్ ద స్టాగరింగ్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ పాపులేషన్. ఈ మలేరియా అనేది సో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందండి, హ్యూమన్ పాపులేషన్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ పిక్చర్లో చూడండి, ఈ మలేరియా పారాసైట్ని చూస్తే దీన్నే ప్లాస్మోడియం అని ఇంకో పేరుతో పిలుస్తున్నాం. అందులో ఎక్కువ న్యూక్లియస్లో ఉన్నాయండి, అంటే మల్టీ న్యూక్లియేట్ కండిషన్స్గా ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే దీన్ని ఏమన్నా ప్లాస్మోడియం అన్నాం. ఇందాక మనం స్లైమ్ మోడ్స్ గురించి చెప్పుకునేటప్పుడు కూడా అక్కడ ఏమన్నామంటే ప్లాస్మోడియం అన్నాం. అంటే అక్కడ ప్లాస్మోడియం అంటే ఏంటి, ఒకటి కంటే ఎక్కువ స్లైమ్ మోల్డ్స్ ఒకదాంతో ఒకటి కలిస్తే అక్కడ ప్లాస్మోడియం అన్నాం. ఇక్కడ ఒక సింగిల్ సెల్ని మనం ఏమంటున్నామంటే ప్లాస్మోడియం అన్నాం. ఇందులో కూడా ఎక్కువ న్యూక్లియస్లో ఉన్నాయి, అందులో కూడా ఎక్కువ న్యూక్లియస్లో ఉన్నాయి. అంటే ఇక్కడ మల్టీ న్యూక్లియేటెడ్ కండిషనే, అక్కడ మల్టీ న్యూక్లియేటెడ్ కండిషనే. కానీ ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే స్పోరోజోవన్స్లో ఉండేటువంటి ప్లాస్మోడియం పారాసైట్, స్లైమ్ మోల్డ్స్లో ఉండేటువంటి ప్లాస్మోడియం అది సాఫ్రోఫైటిక్. సో స్పోరోజోవన్స్లో ఉండేటువంటి ప్లాస్మోడియం పారాసైట్, స్లైమ్ మోల్డ్స్లో ఉండేటువంటి ప్లాస్మోడియం ఏంటంటే సాఫ్రోఫైట్. అది డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ మీద పెరుగుతుంది. ఇవి మాత్రం సో ఈ స్పోరోజోవన్స్ అనేవి అంటే ఈ ప్లాస్మోడియం మలేరియా పారాసైట్ అనేది హ్యూమన్స్లో లైవ్ ఆర్గనిజమ్స్లో బ్రతికుండేటువంటి హ్యూమన్స్లో బ్రతుకుతుంది. అంటే ఇక్కడ స్పోరోజోవన్స్లో ఉండేటువంటి ప్లాస్మోడియం ఏమో పారాసైట్, స్లైమ్ మోల్డ్స్లో ఉండేటువంటి ప్లాస్మోడియం ఏమో సాఫ్రోఫైట్. ఇందులోని ఎక్కువ న్యూక్లియస్లు ఉంటాయి, అందులోని ఎక్కువ న్యూక్లియస్లు ఉంటాయి. ఇక్కడ సింగిల్ సెల్ని మాత్రమే ప్లాస్మోడియం అంటున్నాం. అక్కడ స్లైమ్ మోల్డ్స్ అన్నీ కలిపి ఒకదాంతో ఒకటి కలిస్తే దాన్ని ఏమంటున్నామంటే ప్లాస్మోడియం అంటున్నాం. దానికి ఫ్రూటింగ్ బాడీ ఉంటుంది, దీనికి ఫ్రూటింగ్ బాడీ అనేది ఉండదు. థ్యాంక్ యూ.